అక్క మహాదేవి. ఈ పేరు వినగానే మనకు శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గుహ గుర్తుకు వస్తుంది కదూ. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెబుతారు. అయితే అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి కూడా. ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అని పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి అనే చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ మహాదేవిని చూసి రాజు తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు మహాదేవి 3 షరతులను పెట్టింది. పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో తోచినంతసేపు ధ్యానించుకోవచ్చునన్నది ఆ షరతులలో ఒకటి. అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతి కాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ్మ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తి బాటలో నడిపిస్తున్నారు. అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసేందుకు, తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మంటపం పేరుతో ఒక వేదిక ఉండేది. మహాదేవి ఆ అనుభవ మండపాన్ని చేరుకుని శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు, అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి వాదనా పటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బిరుదుని అందించారు. అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది. అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచించాడట. దాంతో ఆమె శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. ఆనాటి శ్రీశైలం అంటే మాటలా దుర్గమమైన అడవులు, క్రూర మృగాలు, ఎడతెగని కొండలు, దారి దోపిడీగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది. అలాంటి ఆ ప్రాంతంలో ఆమె పరిస్థితులన్నింటినీ అధిగమించి ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సును సాగించారు. కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదళి వనంలో ఆ మల్లికార్జునిలో అంకితమైపోయారు. అక్క మహాదేవి కేవలం మహాభక్తురాలే కాదు, గొప్ప రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400కు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ప్రతి వచనంలోనూ చెన్న మల్లికార్జున అనే మకుటం కనిపించటం వల్లే అవి అక్క మహాదేవి రాసిన వచనాలుగా భావిస్తున్నారు. ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన, ఈ ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా భావించేవారు లేకపోలేదు. అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు. ఈమె 1130-1160 మధ్య జీవించినట్లుగా చరిత్రకారులు నిర్ణయించారు. చైత్ర పూర్ణిమ రోజున ఆమె జయంతిని ఇప్పటికీ శ్రీశైలం క్షేత్రంలో దేవస్థానం వారు ఘనంగా నిర్వహిస్తారు.